ఒప్పుకున్నారా? రాజు అవ్వగానే కాదు, రాజు అవ్వమని చెప్పగానే ఒప్పుకున్నారా? ఏమో నీకేమనిపిస్తుంది? ఒప్పుకుని ఉంటారా? అబ్బా నేను రాజు అవ్వను అని అంటారా? సరేలే రాజవుతానన్నారు. అని అన్నారా? ఓకే. నిజానికి దశరథ మహారాజు గారు సుమంత్రుడికి చెప్పి పిలిచిన తర్వాత 2 చెవులు పట్టుకొని వాళ్ళ నాన్నగారి కాళ్ళకి నమస్కారం తగిలేలాగా నమస్కరించారు. వాళ్ళ నాన్నగారు పొంగిపోయారు అని చెప్పాను కదా. సభలో అందరి ముందు చెప్పేశారంట. ఓకే, నీకు పలన ముహూర్తంలో రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది నాయనా. అయితే రాజు అవ్వగానే, అసలు రాజు అనగానే ప్రతి ఒక్కరికి కూడా 2 విషయాల్లోనూ ఖచ్చితంగా సుఖలోలు అయిపోతారు. అంటే నాకు ఇంకేం కావాలి, నేను రాజుని అయిపోయాను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒకటి, చేతిలో అధికారం ఉంది కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద పదవిలో ఉన్నాను కాబట్టి నాకు కావాల్సింది నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాలన్నీ కూడా చెప్పారట. చెప్పిన తర్వాత సరే ఇక నువ్వు వెళ్ళు, కాకపోతే ఇక నీ పట్టాభిషేక ముహూర్తం దగ్గర పడుతుంది కాబట్టి ఉపవాసం చేయనాయనా అని చెప్పారట. నీ భార్య సీతతో కలిసి పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు కూడా చెయ్యు అని చెప్పగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన గృహంలోకి, వాళ్ళ పర్సనల్ రూమ్స్ ఉంటాయి కదా, దశరథ మహారాజు గారు తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాముడు కళ్ళ ముందుకు వచ్చారట. వెంటనే మళ్ళీ సుమంత్రుడిని పిలిపించి రాముని మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పు అన్నారట. మళ్ళీ వెళ్ళి రాముని పిలిపించారు. అప్పుడు రాముని చూసి, మా నాన్నగారు నన్ను ఎందుకు రాజవ్వమంటున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, నాకు వయసు అయిపోయిందయ్యా, నాలో ఉన్నటువంటి లక్షణాలన్నీ నీలో చూస్తున్నాను. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ సుఖాలు కష్టాలు అన్నీ అడిగి తెలుసుకొని ఆ లోటు కూడా లేకుండా చేసొస్తున్నావు. ఇంతకన్నా గొప్ప రాజు ప్రజలకు ఇంకెవరు దొరుకుతారు చెప్పు? కన్న బిడ్డల్లో చూసుకునేటువంటి రాజు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వే రాజు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక భరతుడు అంటావా, ఇక్కడ లేడు, వాళ్ళ మావయ్య గారి ఇంటికి వెళ్ళాడు. తను వచ్చేలోగా నేను అనుకున్నాను, ఒక మంచి పని అనుకున్నప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి అవి రాకముందే, ఇబ్బంది పెట్టకముందే నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. నీ స్నేహితులందరికీ చెప్పే, ఎవరెవరికి చెప్పాలనుకుంటున్నావో అందరికీ నీకు పట్టాభిషేకం జరుగుతుందనే విషయాన్ని గురించి చెప్పేసాయి అని అన్నారంట. అంతేకాకుండా ఇంకేం చెప్పారంట, ఈ రాత్రికి నువ్వు దర్భ మీదే పడుకోనాయన అని చెప్పారు. దర్భ అంటే తెలుసు కదా, మనం పూజల్లో వాడుతూ ఉంటాం కదా. సో దర్భ మీదే పడుకోనాయన అని చెప్పారంట. సరే నాన్నగారు అని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, కౌసల్యమ్మ నాన్నగారు ఇలా నాకు పట్టాభిషేకం చేస్తానంటున్నారు అంటే ఆవిడ ఎంతో పొంగిపోయిందంట. ఇద్దరు ఓకే అనేసరికి ఇప్పుడు 100% రాజు కింద పట్టాభిషేకం చేసుకోవడానికి రాముల వారు సిద్ధమైపోయారనమాట. భార్య కూడా సంతోషించారట, లక్ష్మణుడు కూడా ఎంతో పొంగిపోయారంట. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టారు శ్రీరామ పట్టాభిషేకానికి. ఇంతకీ ఆ కార్యక్రమాలు ఏవై ఉన్నాయి? ఈలోగా అతిథిగా వచ్చినటువంటి సమస్య ఏమిటి, అది ఎంత పెద్ద సమస్యగా మారింది, రాముల వారి జీవితాన్ని ఎలా టర్న్ చేసింది, ఎక్కడికి తీసుకెళ్ళింది అనేది నెక్స్ట్ స్టోరీలో చెప్తాం. ఓకే, మరి తర్వాత కథలు, ఈ కథలు ఎలా ఏం చేయాలి? మా శోభిత్ కథలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి. బాయ్.